అయ్యో పాపం ఆయన ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా? ఎలా ఉంది? జరిగింది చెప్పు. అంతేనంటావా? లేకపోతే బాహుబలి సినిమా స్టోరీ చెప్తావా? ఉన్నదేగా చెప్పాల్సిందే. పాపం ఎంత ఫీల్ అవుతారో. హలో, ఏంటి మీ నాన్న పడుకున్నాడా? పడుకోలేదండి. ఇంకా ఎప్పుడు పడుకుంటాడంట? ఈ నైట్ అంతా ఆయన పడుకోరంట. అదేంటి? జాగారం. అదేం జాగారం? ఇవాళ శివరాత్రి కూడా కాదే. మాకిక్కడ శివరాత్రి లాగే ఉంది. అదేంటి? రాత్రి అయితే రాత్రి అవ్వాలి, శివరాత్రి ఎలా అవుతుంది? ఆ సిద్ధుగాడు ఈ రాత్రిని శివరాత్రి లాగే మార్చేశాడండి. వాడక్కడికి వచ్చాడా? అవును. వచ్చి వీడితో ప్లాన్ మీదే అక్కడికి వెళ్ళాడు. ఏంటిది? ఓ, అయితే వరుదిని నాతో బయటికి రాకుండా ఉండటం కోసం ఈ ప్లాన్ వేశాడనమాట. నువ్వు రెడీగా ఉండు, ఓ గంటలో మనం బయటికి వెళ్తున్నాం. ఎలాగండి? వాళ్ళిద్దరూ ఇంటి ముందే ఉండగా అసలు అది ఇంపాసిబుల్ కదా. ఎలాగో నీకే తెలుస్తుంది. ముందు ఫోన్ నందుగాడికివ్వు. నాకా? నీతో మాట్లాడతారంట. చెప్పరా. ఇస్తున్నా. హలో బావా, ఏంటి? ఏంటి? చెప్పు బావా. ఓకే, డన్ డన్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.